అలాంటి అమ్మను దూరం ఎలా చేసుకుంటాను? జీవితాంతం గుడి కట్టి గుండెల్లో పెట్టుకుంటాను ప్రియా. ఇక నీ సంగతి ఏం చెప్పను? కంటికి రెప్ప అమ్మ అయితే నువ్వు ఆ కంటి చూపువి. ఈ జన్మే కాదు, 100 జన్మలైనా నువ్వే నా తోడు నీడ. నిన్నెలా దూరం చేసుకుంటాను ప్రియా? కళ్ళ కూడా అలా అనుకోవద్దు. కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమను పంచిన అత్తయ్యకు తన అమ్మ కాదన్న నిజం ఎప్పటికీ తెలియకూడదు. అమ్మ నువ్వు నిన్ను అస్సలు దూరం పెట్టే ప్రసక్తే లేదు. అయినా సరే నాకు మాట ఇవ్వాల్సిందే. నేను మారిపోయానని తెలిసి కూడా నువ్విలా అడుగుతున్నావంటే నా మీద నీకు నమ్మకం లేదా ప్రియా? అసలు నువ్వే నన్ను నమ్మడం లేదు కృష్ణ. ఏ ఆటో పిల్ల ఆగు! నువ్వు ఆటో పిల్లవే కదా. చూడు, నీకోసం అమ్మ కోసం మాట ఒక్కటేనా, నా ప్రాణం కూడా ఇస్తాను. నీకు మాటిస్తున్నాను, నిన్ను అమ్మను ఎప్పటికీ ఏ పరిస్థితుల్లోనూ దూరం చేసుకోను ప్రియా. చాలా అయినా నేను నమ్మి మోసపోయినప్పుడు వాళ్ళని దూరం పెడతాను కానీ మిమ్మల్ని ఎందుకు దూరం పెడతాను? ఆ నిజం ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. అది ఏదైనా అత్తయ్య ద్వారా నిజం తెలియడమే కరెక్ట్. ఓకేనా ఆటో పిల్ల? ఏయ్, నేను ఆటో పిల్లని కాదు, ది గ్రేట్ ధర్మతేజ గారి కోడల్ని, కృష్ణ గారి భార్యని, శ్రీ 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 విష్ణుప్రియని. నువ్వు ఏ ప్రియవైనా నిన్ను చూసి ప్రేమించింది ఆటో పిల్లగానే కదా. ప్రేమించావా? అంత సీన్ లేదు. అప్పుడు నీ దృష్టి అంతా నా అందం మీద మాత్రమే ఉండేది. మర్చిపోయావా? సరే, అందం చూసే ప్రేమించాను, కానీ ఇప్పుడు మనసు చూసి అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటున్నాను. భాషలో ఆటో డ్రైవర్ రజనీలా నిన్ను ఎక్కడెక్కడ చూశానో నాకింకా గుర్తుంది ఆటో రాణి. ఇంకా గుర్తున్నాయా చిలిపి కృష్ణ? నువ్వు మామూలుడివి కాదు, మాయా కృష్ణుడివి. ఏ ప్రియా, ఈ మాయా కృష్ణుడికి ఒక కోరిక ఉంది, తీరుస్తావా? ఏంటో చెప్పు. నువ్వు మళ్ళీ ఆటో రాణి గెటప్లో నన్ను ఎక్కించుకుని సిటీ మొత్తం తిప్పాలి. తీరుస్తావా? అబ్బో, పెద్ద కోరికే ఉంది. కుదరదు రాజా. ఏ ఆటో రాణి, ఆటో ఎక్కి నన్ను ఎక్కించుకో, ఎంత డబ్బైనా ఇస్తాను. రెడీనా? నిన్ను ఏ ఏ కావేరి, కూల్ కూల్. వాడికి ఎంత కొవ్వుంటే భార్యని చంపేస్తాడు. అలాంటి వాణ్ణి జైల్లో పెట్టి మేపుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? వాణ్ణి చంపేస్తానివాళ. కావేరి, ఈ పిఎస్కి ఎస్ఐని నేను, నువ్వు కాదు. కంట్రోల్ కంట్రోల్. వాణ్ణి వాళ్ళ వదిలిపెట్టను. వాణ్ణి ఇంకో రౌండ్ వేస్తా. వాణ్ణి చంపేస్తా. వాడి మైండ్ సెట్ చేస్తా. గంగమ్మ తిరణాల్లో పూనకం వచ్చినట్టు ఏంటా ఊగుడు, ఏంటా ఊపుడు? చంపేస్తావా వాణ్ణి? అరే, రీసెర్చ్ చేయడానికి వచ్చావా లేకపోతే చంపడానికి వచ్చావా? నాకింకా కోపం తగ్గలేదు. నీ కోపం వస్తే హగిస్తే తగ్గిపోతుంది కదా. కమాన్. ఇప్పుడు కోపం తగ్గిందా? కొంచెం తగ్గింది.
అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? రీసెర్చ్లో ఇంత ఆవేశపడతావా నువ్వు? అది కూడా లాఠీ కూడా విరక్కొట్టావు. అమ్మ బొమ్మాలి, అసలు ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? సరే, ఇది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. రేపు పెళ్ళయ్యా కోపం వస్తే మొగుడిని కూడా ఇలాగే కొడతావా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసావో పై ఆఫీసర్కి లెటర్ రాసి రీసెర్చ్కి నిన్ను అన్ఫిట్ చేస్తాను. అర్థమైందా? వాడికి ఏ చిన్న గాయం అయినా నేను రెస్పాన్సిబిలిటీ. నీ దెబ్బలకి పొరపాటున వాడు పైకి పోతే నన్ను సస్పెండ్ చేస్తారు, తెలుసా? సార్, ఏయ్, ఏంటి మధ్యలో నీ గోలా? భోజనం రెడీ అయింది సార్. తింటానులే, నువ్వు గుర్తు చేయాలా నాకు? ఇక్కడ నీ చెల్లి చంద్రముఖిలా మారి అల్లాడిస్తుంది. సార్, భోజనం సార్. సరే పద. సార్, మేడంకి భోజనం. ఆవిడేమైనా మైసూర్ మహారాణా, ఇంగ్లాండ్ క్వీనా? ఆకలేస్తే బయటికెళ్ళి తింటుంది. నువ్వురా. సార్, మేడం అలిగారు, భోజనానికి పిలవండి సార్. ఇది నా కోసం తెచ్చిన ఫుడ్. ఆవిడ ఏం తింటుందో మనకు తెలీదు. అయినా మనకెందుకు అనవసరంగా? నువ్వేం పట్టించుకోవద్దు, వదిలే. అలాగే సార్. సార్, మీకు ఇంకో ప్లేట్ తీసుకురానా? అక్కర్లేదు. ఆహా, ఇది కదా ప్రేమంటే. మా సార్ నిజంగా గొప్ప లవర్ మేడం. కట్టుకోబోయే పెళ్ళానికి అన్నం కూడా పెట్టలేనివాడు గొప్పలవరా? చెల్లెమ్మా, పోలీస్ బాబు మీకోసమే స్పెషల్గా బిర్యానీ ఆర్డర్ చేశారమ్మా. మీకు డబుల్ కా మీఠా ఇష్టమని చార్మినార్ నుంచి తెప్పించారమ్మా. ఆ విజయ్ దగ్గర మారణాయుధాలు ఉంటాయేమోనని మీ సేఫ్టీ కోసం 10 సార్లు చెక్ చేయించాడమ్మా. ఆ విషయం నాకెందుకు చెప్పలేదన్నయ్య? చెప్పే అవకాశం మీ ఇద్దరు నాకు ఎక్కడిచ్చారమ్మా? ఖుషి సినిమాలో లాగా ఈగోస్తో ఇద్దరు రఫాడించేసుకున్నారు. ఎంతైనా మీ బాస్కి నేనంటే పిచ్చలవు కదన్నయ్య. పిచ్చి కాదమ్మా, భక్తి. నీ ప్రేమ కోసం బిర్యానీ కాదు, గుండె, లివరు అన్నీ ఇచ్చేస్తాడమ్మా. ఇదిగో మేడం బిర్యానీ బిల్లు. నీకోసం స్పెషల్గా తెప్పించినా నువ్వు ఆవేశపడి నా భోజనం తిన్నావు. సో ఆ స్పెషల్ బిర్యానీ నేను తింటాను, నువ్వు బిల్ కట్టు, సరేనా? నా మీద భక్తి అన్నావు, గొప్ప లవర్ అన్నావు, ఈ పిల్లేంటన్నా? సార్, వస్తున్నాను సార్. ఏయ్!
కాలం పరిగెడుతోంది. కర్తవ్యం ఆలోచించు. వచ్చే పాల్గొన అమావాస్య వరకే నీకు నాగమణి సంపాదించే అవకాశం ఉంది. ఆ తర్వాత నీకు నిన్ను ధారపోసిన ఆ శక్తులేవి పనిచేయు. మనిషి రూపం పోయి నీ నిజ రూపంలోకి వస్తావు. గుర్తుపెట్టుకో. ఈలోపే నువ్వు నాగమణిని సంపాదించాలి. ఇది నీకు చివరి అవకాశం తామసి. ఆ రాణమ్మ భోజనానికి ఇంటికి ఆహ్వానించిందన్నావు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను తక్షక. ఈ పంచభక్ష పరమాన్నాలు మనుషులకు అమృతం, మనకు విషం. మనం వాటి జోలికి వెళ్తే ప్రమాదంలో పడతాం. పూజ గదిలో నాగమణి ఉన్నంత వరకు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళలేవు తామసి. కాలం కఠినంగా ఉంది, లక్ష్యం దుర్భేగ్యంగా కనిపిస్తుంది. అయినా సరే ఈ గాఢ అంధకారంలో కార్తీక చిరుదివ్వ దక్షక మనకి దారి చూపిస్తుంది. ఆ కార్తీక నిండు నూరెళ్ళు, హరించుకుపోవడం తథ్యం. తనే ఫోన్ చేస్తుంది తక్షక. ఆలస్యం ఎందుకు, ఆట మొదలుపెట్టు. హాయ్ తాప్సీ. హాయ్, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. హౌ యు? ఐమ్ సో సారీ కార్తీక. ఎందుకు? మీ మమ్మీతో కలిసి థ్యాంక్స్ చెప్పడానికి మా ఇంటికి వచ్చారంట కదా. నేను లేను, నా బ్యాడ్ లక్. ఈరోజు చాలా బిజీగా ఉన్నాను కార్తీక. ఇట్స్ ఓకే తాప్సీ. ఇంటికి వచ్చి థ్యాంక్స్ చెప్పినందుకు ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. ఇప్పుడు చెప్పు, ఏంటి విశేషాలు? నీ హెర్బల్ ట్రీట్మెంట్తో నన్ను న్యాచురల్ బ్యూటీని చేస్తావని నీ అపాయింట్మెంట్ కోసం కాల్ చేశాను. హే, నీకు అపాయింట్మెంట్ ఏంటి? యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. అయితే రేపు మా ఇంటికి వస్తావా? నువ్వే మా ఇంటికి వస్తే ఇక్కడే నీ అందానికి హెర్బల్ ట్రీట్మెంట్ చక్కగా చేస్తాను. ఆఫ్టర్ ట్రీట్మెంట్ నీ అందాన్ని చూసి నువ్వే ఈర్ష్యపడతావు అనుకో. తాప్సీ, లవ్ యూ యార్. సరే, రేపు నేను మీ ఇంటికి వస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక సిట్టింగ్కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసుకోవచ్చా? హే, ఫ్రెండ్షిప్ని మనీగా వాల్యూ కడతావా? నువ్వెప్పుడొచ్చినా ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా నీకు ఫ్రీ. అయ్యో, అలా వద్దు తాప్సీ. అలా వద్దంటే ఈ తాప్సీ హర్ట్ అవుతుంది. నన్ను హర్ట్ చేస్తావా కార్తిక? నువ్వు నా లైఫ్ సేవర్వి, నిన్నెప్పటికీ హర్ట్ చేయను. థ్యాంక్ యూ డియర్. సరే, రేపు మీ ఇంటికి వస్తాను. నీకు ఏమైనా తీసుకురానా? లైక్ స్నాక్స్, స్వీట్స్, ఎనీథింగ్? పాలు తీసుకురా కార్తిక. వాట్? అదే, మీ ఇంట్లో బాదం పాలు బాగా ప్రిపేర్ చేస్తారన్నావు కదా. నేనెప్పుడు చెప్పాను? నువ్వు చెప్పావు కాబట్టే గుర్తు చేసుకొని అడుగుతున్నాను. సర్లే, ఫ్లోలో చెప్పుంటాను. నీకు బాదం పాలంటే ఇష్టం కదా, తీసుకొస్తాను. సరేనా? థ్యాంక్ యూ. గుడ్ నైట్ కార్తిక. యా, యూ టు యార్. గుడ్ నైట్. టేక్ కేర్. బాయ్. హెర్బల్ ట్రీట్మెంట్తో రేపు నా బ్యూటీ లుక్స్ మారిపోతాయేమో. లవ్ యూ తాప్సీ. అమ్మిచ్చిన కాటుక పెట్టుకోకపోతే కల్చర్, ట్రెడిషన్ అంటూ చంపేస్తుంది. ఓకే. తామసి, 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 ఆ కార్తీక వచ్చేసింది. తన కళ్ళకు కాటుక ఉంటే వాటి కిరణాలు నిన్ను ప్రమాదంలోకి నెట్టేస్తాయి. అవును తక్షక, ఒకసారి ఆ కిరణాలు నన్ను దూరంగా విసిరిపడేలా చేశాయి. ముందు నువ్వు ఆ కాటుక నుంచి కాపాడుకో. వెళ్ళు వెళ్ళు.
హాయ్ కార్తిక, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. లేట్గా వచ్చానా? నో, టైంకే వచ్చావు. ఆ, నీకోసం స్పెషల్గా బాదం పాలు తీసుకొచ్చాను తాప్సీ. థ్యాంక్ యూ డియర్. రా. కూర్చో. కార్తిక, నిన్న ఒక విషయం అడిగినా? ఏంటి తాప్సీ? నీ కళ్ళకి ఆ కాటుకేంటి? ఏ కాటిక నాకు సెట్ అవ్వలేదా తాప్సీ? నువ్వు సెట్ అయిందనుకుంటున్నావా? హా, అదేం లేదు. అదే కానీ ఆ కాటుక నీ బ్యూటీ లుక్ ని డిస్టర్బ్ చేస్తుంది. హా, కదా నా ఫ్రెండ్స్ కూడా నాకు సూట్ అవ్వలేదని చెప్పారు. కానీ మా అమ్మ కోసం ఈ కాటుక బలవంతంగా పెట్టుకుంటున్నాను తాప్సీ. ఆ కాటుకలో అంత స్పెషల్ ఏముంది? మీ అమ్మ ఎందుకు అంత బలవంతం చేస్తుంది? ఎనీ రీజన్? దాని వెనుక ఓ బిగ్ స్టోరీ ఉంది. సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే, నీకోసం హెర్బల్ పేస్ట్ రెడీ చేశాను. ష్యూర్ తాప్సీ. అలాగే ఆ కాటుకను కూడా క్లీన్ చేసుకో. కాటుకని కంపల్సరీ తీసేయాలా? మన హెర్బల్ ట్రీట్మెంట్ ఫాలో అయితే కంటికి ఆ కాటుక అస్సలు యూజ్ చేయకూడదు. అది హెర్బల్ ట్రీట్మెంట్లో బేసిక్ రూల్ కార్తిక. అందుకే మీ అమ్మ బలవంతంగా పెట్టుకోమని చెప్పడానికి రీజన్ ఏంటి అని నన్ను అడిగాను. ఇట్స్ ఓకే, కాటుక తీసేస్తాను. శభాష్ తామసి, ఆ స్వామీజీ చేసిన మహిమాన్విత నేత్రాంజనం మళ్ళీ పెట్టుకోకుండా భలే కట్టడి చేశావు. కార్తిక, కాటుక విషయంలో మీ అమ్మ ఫోర్స్ చేయడం ఏంటి? అదో పుట్ట కథ. తామసి అని ఓ పాము పిట్ట కథ. ఆ పుట్ట డీమాన్స్ చేసి మా డాడీ ఇల్లు కట్టాడని తామసి అనే పాము పగపట్టిందంట. అది మా అన్నయ్యను చంపడానికి ట్రై చేస్తే నాగమణి తెచ్చి మా అమ్మ కాపాడింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ తర్వాత అనుకోకుండా ఆ పుట్టకు మా అమ్మ పూజలు చేయడం నాకు చాలా చిరాగ్గా అనిపించింది. అక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ కడదామని మా అమ్మకు చెప్పకుండా ఆ పాము పుట్టని పడగొట్టేశాను. ఆ తామసి నా మీద పగబట్టిందని దాని నుంచి సేవ్ చేయడానికి ఈ కాటుక పెట్టుకోమని అమ్మ ఫోర్స్ చేసింది. అది ఈ కాటుక వెనుకున్న స్టోరీ. ఈ స్టోరీ మొత్తం నాకు తెలిసే. నేత్రాంజనం చేసిన స్వామీజీని చంపేశాను. నెక్స్ట్ నిన్ను చంపేస్తాను. తాప్సీ, ఆ పాము కథ చెప్పి బోర్ కొట్టించానా? నో నో నో, కానీ కార్తిక, నిజంగా ఆ తామసి పగబట్టిందేమో. ఆ పాము పగల్ని నేను అస్సలు నమ్మను. నిజంగా ఆ తామసి పాము వస్తే కార్తో తొక్కించి చంపేస్తాను. ఐ హేట్ స్నేక్స్.
మా అమ్మాయి కార్తీక ఎవరితోనూ కనెక్ట్ అవ్వదు, నీకయ్యింది. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ అండి. కార్తిక, రేపు మనం పార్క్ వాకింగ్లో కలుద్దాం. ఓకే తాప్సీ. రేపు పార్క్కి నేను కూడా వెళ్ళి తనని చూడాలి.